అయ్యప్ప జన్మరహస్యం గురించి మీకు తెలుసా? శబరిమల యాత్ర ఏడాదిలో ఒకసారి జరుగుతుంది. కార్తీక మాసం తర్వాత భక్తులు అయ్యప్ప మాల ధరించి 41 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో దీక్ష చేస్తారు. దీక్ష ముగిసిన తరువాత మాల ధరించిన అయ్యప్ప భక్తులు ఇరుముడి ధరించి కాలినడకన శబరిమలకి చేరుకుని స్వామిని దర్శించి మాల విరమణ చేస్తారు. అయితే అయ్యప్ప ఎలా జన్మించాడు, శబరిమలలో ఆయన ఎలా వెలిశాడు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహిషాసురుని సంహారం తర్వాత ఆయన సోదరి మహిషాసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేయగా అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగగా శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావు లేనట్లు వరం అడుగుతుంది. అంతేకాకుండా హరిహర తనయుడు 12 ఏళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవధర్మం నిర్వర్తించాలి. అలా కాని పక్షంలో అతను కూడా నా ముందు ఓడిపోవాలని వరం కోరింది మహిషి. అయితే క్షీరసాగర మధ్యలో ఉద్భవించిన అమృతం దేవతలు రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కార్యం నిర్వహిస్తాడు. అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధర్మానుసం 30వ రోజున శనివారం పంచమి తిథి ఉత్తర నక్షత్ర వృశ్చిక లగ్నంలో అయ్యప్ప జన్మించాడు. ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపానది తీరాన మెడలో మణిమాలలో శివరూపంలో అవతరిస్తాడు. హరిహర సుతుడు, అందుకే ఆయనకి మణికంఠ అని పేరు వచ్చింది. ఈ విధంగా జన్మించిన అయ్యప్ప స్వామిని పిల్లలు లేని మహారాజు రాజశేఖరుడు పంపానది తీరాన వెళుతూ అయ్యప్ప స్వామిని చూసి దత్తత చేసుకుంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ రాజుకి ఒక కుమారుడు జన్మిస్తాడు. 2 కుమారులు పెరుగుతున్న కొద్దీ ఆ రాజు మణికంఠనే రాజుగా చేయాలని భావిస్తాడు. కానీ ఆ రాణికి మాత్రం వారి కుమారుడే రాజ్యానికి రాజు కావాలని తెలిసి ఒకరోజు అయ్యప్పని వదిలించుకోవాలని ఒక పన్నాగం పన్నుతుంది. రాణిగారికి ఆరోగ్యం బాగోలేదు. అరణ్యంలోకి వెళ్లి ఆడపులి పాలు తీసుకొస్తేనే రోగం కుదుట పడుతుందని మంత్రితో చెప్పేస్తుంది. అప్పుడు మణికంఠ ముందుకు వచ్చి నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి అరణ్యంలోకి వెళ్తాడు. అలా అరణ్యంలోకి వెళుతూ తనకి ఎదురుపడిన మహిషి రాక్షసులతో యుద్ధం చేసి తనని అంతమొందించి తాను జన్మించిందే మహిషిని చంపడానికని జన్మరహస్యం తెలుసుకుని అక్కడ అరణ్యంలోని ఆడపులి పైన కూర్చుని రాజ్యానికి అలానే వెళ్తాడు. మణికంఠ స్వామి అలా రావడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. అప్పుడు ఆ రాజు జరిగిన కుట్ర గురించి చెప్పి స్వామి నన్ను క్షమించి రాజ్యాన్ని తీసుకుని రాజుగా ఇక్కడే ఉండు అని చెప్పగా అప్పుడు మణికంఠ స్వామి లేదు, నేను ఒక బాణాన్ని సంధిస్తాను. ఆ బాణం అడవిలో ఎక్కడ పడుతుందో అక్కడ ఒక ఆలయాన్ని నాకు నిర్మించి నేను అక్కడ అయ్యప్ప స్వామిగా పూజలందుకుంటాను అని చెప్తాడు. అలా ఆ స్వామి సంధించిన బాణం శబరిమలలో పడి ప్రస్తుతం ప్రపంచంలో ప్రసిద్ధి క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతుంది.